నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకాపా నేతల వేధింపులతో కాకినాడలో యువకుడి ఆత్మహత్య. ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడే కారణమని తల్లి ఆవేదన. సర్కారు సొమ్మును సీఎం సొంత సంస్థలకు మళ్లిస్తున్నారన్న అచ్చెన్న. 4.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు దోచేశారని ధ్వజం. రేపటి నుంచి మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్న నారా లోకేష్. ఆగిన చోట నుంచే మలివిడత యువగళం పాదయాత్ర. అసైన్డ్ భూముల చట్ట సవరణతో పెత్తందారులకే మేలన్న వామపక్షాలు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలుకు డిమాండ్. ముంబై ఉగ్రదాడులు అత్యంత క్రూరమైనవన్న మోదీ. తీవ్రవాదం అణిచివేత భారత సామర్థ్యానికి నిదర్శనమని వ్యాఖ్య. మణిపూర్ అల్లర్లలో ఇంకా అదుపులోకి రాని పరిస్థితులు. తిరుగుబాటు దళాలతో చర్చిస్తున్నామన్న సీఎం బీరేన్ సింగ్. అధికార పార్టీ నేతల భూదాహానికి కాకినాడలో ఓ యువకుడు బలయ్యాడు. ఆస్తి విషయంలో మోసపోయానంటూ అశోక్ నగర్కు చెందిన శ్రీకిరణ్ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో స్థానిక వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు, ఆయన అనుచరుడు కూడా ఉండటం తీవ్ర దుమారం రేపింది. కాకినాడలో ఓ యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. వైకాపా నేతల భూదాహం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అశోక్ నగర్లోని నేతాజీ వీధికి చెందిన 32 ఏళ్ల వయసున్న శ్రీకిరణ్ రష్యాలో 4 ఏళ్ల పాటు వైద్య విద్య అభ్యసించారు. చదువు మధ్యలో ఆపేసి స్వస్థలం వచ్చారు. వీరికి కాకినాడ సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వివాదంలో మనస్తాపానికి గురైన శ్రీకిరణ్ శనివారం పురుగుల మందు తాగారు. కాకినాడ జీజీహెచ్కు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీకిరణ్ మృతి చెందారు. భూమి విషయంలో స్థానిక వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు, అనుచరుడు పెదబాబు తన కుమారుడిని మోసం చేశారని మృతుడి తల్లి ఆరోపించారు. వివాదం పరిష్కారం కోసం వైకాపా నేతలను ఆశ్రయిస్తే భూమి పత్రాలు తీసుకుని డబ్బు రాదని చెప్పారని తెలిపారు. అదండి, ఇలా పొలం మేము కళ్యాణ్ గారికి అమ్మేవండి. ఆయన చూడకుండా మీడియేటర్గా అచ్చిపేట పెద్దబాబు గారు కానీ అమ్మేరండి. ఆ చేయను కన్నబాబు గారు తమ్ముడండి. ఆయనకి అమ్ముదండి మధ్యరాకాని వాళ్ళకి అప్పచెప్పారండి. మీ నాన్నగారు లేరు కదమ్మా, నాకు తెలుసు, మీకు న్యాయం చేస్తాను నీకు అని చెప్పి దస్తావేజులు అన్ని సంబంధించిన ఆయన దగ్గర పెట్టుకునండి. మధ్య అతనికి ఇంకో అతనికి అప్పచెప్పండి. మమ్మల్ని ఇలా బాధ పెట్టాడండి. ఆయన అడగటాకని వెళ్ళి, బాబు మేము ఎకరం చేను విడిగా ఉందండి, అది అమ్మ మా దస్తావేజులు మాకు ఇచ్చేయండి, మీకు డబ్బు ఏమీ రాదు అని మాట్లాడారు. మాట్లాడితే ఇంటికి వచ్చండి, అట్టాయి పురుగుల మందు తాగేసి చచ్చిపోయాడు. నాకు చెప్పాలి కదండి, నేను ఏదో చేసుకుంటాను కదా, కొన్ని వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను కదండి. అది కోర్టు ద్వారా తేల్చుకున్నాను కొన్ని. అది వాళ్ళు కొనుక్కుంటామని కొనుక్కున్నారండి. ఈయన పొలం మీద కొంత బయటండి అప్పు తెచ్చారండి మా వారు చచ్చిపోయే ముందు. తెలియదండి ఆ విషయం కూడా నాకు. తెచ్చండి అది బాకీ కింద వాళ్ళు కట్టారండి. అక్కడ 85 లక్షలే కట్టి 1,30,00,000 కట్టామని చెప్పాడండి ఈ అచ్చంపేట పెద్దబాబు గారు. అలా చెప్పడం కరెక్ట్ కాదు కదండి. న్యాయంలాగే మాట్లాడుకోవాలి కదండి. అచ్చంపేట పెద్దబాబు గారండి, మీకేమీ రావు, మీ దస్తావేజు నేను ఏమి ఇవ్వను అని చెప్పాడండి. ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడి దౌర్జన్యాలు భరించలేకే శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. భూ ధ్రువపత్రాలు తన వద్దే ఉంచుకుని ఎమ్మెల్యే సోదరుడు శ్రీకిరణ్ ని వేధించారని మండిపడ్డారు. శ్రీకిరణ్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులంతా కలిసి వైకాపా నేతల దందాలు, కబ్జాలను ఎదిరించాలని లోకేష్ పిలుపునిచ్చారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1,00,000 కోట్లు, సీఎం అయ్యాక 4 లక్షల కోట్ల ప్రజాధనాన్ని జగన్ దోచారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 1,00,000 కోట్లు భక్షించిన జగన్ రెడ్డి పేదవాడికి పెత్తందారుకు యుద్ధమంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అధికార పార్టీ నాయకులు, వైకాపా నేతల వేధింపులకు బలైన ప్రజలకు అచ్చెన్నాయుడు నివాళులర్పించారు. మోహన్ రెడ్డి నువ్వు ఎలాగ సంపాదించావు? టీవీలు పెట్టుకున్నావు, పేపర్లు పెట్టుకున్నావు, సిమెంట్ కంపెనీలు పెట్టుకున్నావు, పవర్ ప్రాజెక్టులు పెట్టుకున్నావు. ఈ దేశంలో అత్యంత సంపన్నవంతుడిగా నువ్వు తయారయ్యావంటే కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షలాది కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని దోపిడీ చేసి నువ్వు ఈ స్థాయికి వచ్చావా లేదనేది ఒకసారి చెప్పమని చెప్పి కోరుతున్నాను. చిన్న పిక్ పాకెట్ దొంగతనం కేసుంటే 2 వాయిదాలకు 3 వాయిదాలకు వెళ్ళకపోతే వెంటనే వారెంట్ ఇచ్చి జైల్లో వేస్తున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు,
నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 4 లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి నువ్వు బెయిల్ పైన 10 సంవత్సరాలు ఉన్నావు. ఈ డబ్బంతటిని కూడా అధికారాన్ని అంతటి కూడా ఉపయోగించుకొని నువ్వు 10 సంవత్సరాల నుంచి కనీసం కోర్టుకి వెళ్లకుండా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి నువ్వు నడుపుతున్న విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రకు సర్వం సిద్దమైంది. చంద్రబాబు అరెస్టు కారణంగా తాత్కాలిక విరామం ప్రకటించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పొదలాడ నుంచి యాత్ర కొనసాగించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల 19 నిమిషాలకు పాదయాత్ర పునః ప్రారంభించనున్న లోకేష్ దాదాపు 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఇప్పటి వరకు 209 రోజుల్లో 2850 కిలోమీటర్లు నడిచిన లోకేష్ 210వ రోజు రాజోలు, పి గన్నవరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా యువగళం 2.0 పేరుతో ఒక వీడియో విడుదల చేశారు. అప్పుడెప్పుడు మా తాత ముత్తాతల నాడు కొక్కిలి దేవరా అని కొండల మధ్య ఉండేవాడంట. మేకల మందలు దారి తప్పినా, ఎనుముల గుంపులు ఎదురు తిరిగినా, నెత్తురు మరిగిన పులి ఎదురైనా నేనున్నానంటూ కాపు కాసేవాడంట. ఆ పేరే ఈయనకే పెట్టుకున్నాం. భద్రం దొరా. ఒక రోజు లోకేష్ అనేవాడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అయిపోయాడు. ఇలా భయపడతామండి. ఇక్కడ ఎందుకు భయపడాలి మేము? వేటుకు వేటే ఇక్కడి నుంచి ఈ యువగలం పౌరుషం ఏంటో ఈ పిల్ల సైకోల్కి చూపించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా చూపిస్తున్నాం. యువగలం మనగలం ప్రజాబలం. దళితులపై దమనకాండను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దళిత స్వాభిమాన యాత్ర చేపట్టినట్లు సమతా సైనిక్ దళ్ ప్రకటించింది. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సైనిక్ దళ్ అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత కానీ చాలా ఇబ్బందులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వీరు కన్సాలిడేటెడ్గా లేకపోవడం, వీరికి హక్కుల మీద అవగాహన లేకపోవడం, వీరిలో అవేర్నెస్ తక్కువగా ఉండటం, అలాగే వీళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉండటం మరియు చదువులో వెనకబడి ఉండటం, ఇవన్నీ ప్రజలకు తెలియజేసి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు యాత్రను స్టార్ట్ చేస్తున్నాం. అసైన్డ్ భూములపై ప్రభుత్వం తెచ్చిన చట్ట సవరణలు పేదల కంటే పెత్తందారులకు ఉపయోగపడుతున్నాయని వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. ప్రభుత్వం వెంటనే చట్ట సవరణను ఉపసంహరించుకుని కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలని డిమాండ్ చేశాయి. విజయవాడ బాలోత్సవ్ భవన్లో రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు లబ్ధిదారులకే కల్పించాలనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ పేదవాళ్ల కోసం ఇచ్చిన చట్ట సవరణ అయితే కాదు. ఎందుకంటే ఇప్పటికే లక్షలాది ఎకరాల భూములు, పేదల భూములు పెద్దవాళ్ల చేతుల్లో ఉన్నాయి. అధికార పార్టీలో ఉంటున్న వాళ్ళ ద్వారా ఇవాళ వాళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి చట్ట సవరణ తెచ్చి వాటన్నిటిని కూడా లీగలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండోది, ప్రభుత్వానికి లాభం ఏమంటే ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇంకా అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు దానికి. కాబట్టి ఏమంటే ఈ రకంగా ఆదాయం పొందాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎవరైతే ఒరిజినల్ టైటిల్ దారులు ఉన్నారో, హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా బహిరంగ లిస్టులు ప్రదర్శించి దాని మేరకు వాళ్ళకు కానీ వాళ్ళ వారసులకు కానీ పట్టాలు ఇవ్వాలి. దురాక్రమణ ఎవడో పోయి డబ్బులు కట్టేసేసే పట్ట రిజిస్టర్ చేస్తూ ఉంటే అది కుదరదు. అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించ. అసెంబ్లీలో చట్టం చేసింది ఒకటి, ఆచరణలో చెప్పింది మరొకటి. ఈరోజు రాష్ట్రంలో అనేకాంతమైన అసైన్మెంట్ భూముల్ని పేదలకు ఇస్తామని చెప్పి ఈరోజేమో ఎవరైతే భూస్వాములు ఆక్రమించుకున్నారో మార్కెట్ రేటుకి 2.5 రెట్లు ఇస్తే వాళ్ళకే రెగ్యులర్ చేస్తామని
తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. దీనివల్ల 15 లక్షల దళిత పేద కుటుంబాలు నష్టపోతున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత ఎన్నికల్లోకి రావాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందన్న ఆయన దానిని వృధా చేయొద్దని విద్యార్థులకు సూచించారు. యువతరం రావాలి, లేకుంటే ఇప్పుడు చూస్తుంటే అవే సేమ్ రాజకీయ నాయకులు ఒకసారి ఈ పార్టీలో లేకుంటే ఈ పార్టీలో ఈ విధంగా వెళుతూ కొత్త వాళ్ళు వచ్చే అవకాశాలు కూడా ఉండడం లేదు. కాబట్టి వాటన్నిటినీ కూడా మనము ఆపాలంటే యువతరాన్ని ప్రోత్సహించాలి, ఓటర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, రాజకీయాల పట్ల వాళ్లకు ఇంట్రెస్ట్ ఉండేటట్టుగా చూడాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఇంకా యువతరాన్ని పోటీ చేయవలసిందిగా వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాను. నేను బర్రెలక్క బ్రహ్మాండంగా ఇండిపెండెంట్గా నిలబడి ధైర్యంగా వెళుతుంది. ఆమె కూడా మనందరికీ ఆదర్శం. ఎందుకంటే మూసపోసిన రాజకీయాల నుంచి కొత్త ఒరవడిని సృష్టించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఆ విధమైన అవసరం గుర్తిస్తే ఖచ్చితంగా విడిగా కూడా వెళదాం, ఒక కొత్త ఆల్టర్నేటివ్గా కూడా తెచ్చే ప్రయత్నాలు కూడా చేద్దాం ఖచ్చితంగా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశంలో చేరికల జోష్ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన 10 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సారథ్యంలో తెలుగుదేశంలో చేరాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం 14వ వార్డుకు చెందిన 100 కుటుంబాలు వైకాపాను వేడిగా వారికి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కడపలో 44వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అనుచరులతో కలిసి సైకిల్ ఎక్కారు. వైసీపీ ఖాళీ తెలుగుదేశం నిండుకుండా మాదిరి తయారవుతాం. కడప నగరంలో ఈరోజు మాజీ కార్పొరేటర్ వెంకట సుబ్బారెడ్డి గారు, మాజీ సర్పంచ్ వెంకటలక్ష్మి గారు, మరి వారి అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా పార్టీలోకి రావడం వాళ్ళందరికీ కూడా స్వాగతిస్తున్నాం. కడప నగరంలో ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి అపూర్వ స్వాగతం జరుగుతాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి ఎక్కడ చూసినా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇసిగి వేసారిపోయినారు ఈ ప్రభుత్వం పట్ల. ఎవ్వరూ కూడా ప్రశాంతతతో ఈ నగరంలో జీవించే పరిస్థితి లేదని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజంతా ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చేరడం. మేము ఈ సందర్భంగా ఒకటే పిలుపు, బడుగు బలహీన వర్గాలు కానీ, బీసీలు కానీ, ముఖ్యమైన మైనారిటీ వర్గాలు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ప్రధాని మోదీ తిరుపతి పర్యటన వ్యతిరేకిస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలు, పోలవరానికి నిధులు, రాజధాని నిర్మాణం వంటి అంశాల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. సీఎం జగన్ విభజన చట్టంలోని అంశాల్ని సాధించడంలో వైఫల్యం చెందారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరుపతి పర్యటన చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఏ ముఖం పెట్టుకుని తిరుపతి పర్యటనిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన నిరుద్యోగులు మోసం చేసిన మోడీ గారు నిరుద్యోగుల గురించి తిరుపతి పర్యటనలో ప్రకటిస్తారా, లేదా రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా కోసం విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తామని చెప్పి ఈ పర్యటనలో ప్రకటించే దమ్ము మీకుందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రధాని గారు వస్తున్నారని చెప్పి తాడేపల్లి నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటలకి తిరుపతికి బయలుదేరుతున్నాం. ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని అక్కడికి వెళ్ళి స్వాగతం పలుకుతారని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము అడుగుతున్నాం. ఉన్నటి విద్యా వ్యవస్థనంతా కూడా ప్రభుత్వ రంగాన్ని కార్పొరేటీకరణ చేస్తుంటే, ఒక్కొక్క కాషాయకరణ చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం వారి యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పాఠ్య పుస్తకాల్లో ముద్రించి విద్యార్థుల పైన మోపుతుంటే కొంచెమైనా మీరు ప్రశ్నించాలి. ఎక్కడైనా జాతీయ విద్యా విధానాన్ని అమలు పరిచారా? పక్క రాష్ట్రాలు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో పైనుంచి నోటిఫికేషన్ విడుదల చేయగానే నేను అమలు పరుస్తానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు వేస్తుంది. ఎందుకు వేస్తున్నారు ముందడుగులు? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి వచ్చే ఎన్నికల్లో విద్యార్థి యువత మీకందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కొండుపల్లి సమీపంలోని రాజా మినరల్స్ డోలమైట్ గనిలో బ్లాస్టింగ్ చేస్తూ ఉండగా రాళ్లు పడి ఓ కార్మికుడు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో గాయపడిన ఇంకో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన కార్మికుడిని కంబగిరి స్వామిగా గుర్తించారు. గనిలో బ్లాస్టింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విజయవాడ కనకదుర్గ పైవంతెన వింగ్స్ మధ్య పెరుగుతున్న ఖాళీలు ప్రమాదకరంగా మారాయి. ఖాళీల్ని గతంలో తాత్కాలికంగా సిమెంటు పూత వేసి వదిలేశారు. అవి మరింత పెరిగి సిమెంటు పెచ్చులు ఊడిపడుతున్నాయి. వంతెన కింద రాకపోకలు సాగించే వాహనదారులు దుర్గగుడికి వెళ్లే భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వర్షం పడినప్పుడు నీరు ఖాళీల ద్వారా ధారగా కిందకు పడుతోంది. ఈ నేపథ్యంలో వింగ్స్ పటిష్టతపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. న్యాయ వ్యవస్థలోకి యువకుల్ని ఎంపిక చేసేందుకు అఖిల భారత న్యాయ సర్వీసును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. న్యాయం పొందటంలో పౌరులకు భాష, ఖర్చు అడ్డంకులుగా మారాయని అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో కలిసి ఆమె పాల్గొన్నారు. న్యాయాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు న్యాయ వ్యవస్థను పౌర కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజ్యాంగం లిఖితపూర్వకమైన ఆమె అందులోని అంశాల్ని ఆచరణలో పెడితేనే అది సజీవంగా ఉంటుందని తెలిపారు. బ్యూరోక్రసీ, సాయుధ బలగాలతో పాటు శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని చెప్పారు. సమాజంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా వివిధ రంగాల్లోకి ప్రవేశిస్తున్నాయని గుర్తు చేశారు. దేశంలో ఉన్న వైవిధ్యాన్ని సుప్రీంకోర్టు సైతం ఆహ్వానిస్తుందన్న విశ్వాసం తనకుందని పేర్కొన్నారు. రాజ్యాంగం కేవలం చట్టబద్దమైనది మాత్రమే కాదని, మారుతున్న ప్రజల ఆకాంక్షలు, అవసరాన్ని ప్రతిబింబించే సామాజిక, రాజకీయ పత్రమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. 74వ రాజ్యాంగ దినోత్సవాల్లో భాగంగా రాజ్భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దర్బార్ హాల్లో రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. The Indian Constitution is the cornerstone of the nation as it lays the foundation of governance of our nation that was crafted with great foresight. The founding fathers wanted the Constitution to be an adaptable document rather than a rigid framework for governance. భారత్ ఎదుర్కొన్న అత్యంత క్రూరమైన దాడుల్లో ముంబై దాడులు కూడా ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ దాడి నుంచి వేగంగా కోలుకుని తీవ్రవాదాన్ని అన్ని రకాలుగా అణిచివేయటం భారత సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు. మన్ కీ బాత్ ద్వారా తన అభిప్రాయాల్ని పంచుకున్న ప్రధాని మోదీ ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఇదే రోజున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించిందని గుర్తు చేశారు. 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26 నాడు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలనే ఆలోచన తనకు వచ్చిందని చెప్పారు. దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల పండుగల సందర్భంగా 4 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దేశంలో జరిగిందన్న ప్రధాని ఎక్కువ మంది భారత్లో తయారైన వస్తువులే కొనుగోలు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే కొత్త సంస్కృతికి స్వస్తి చెప్పి దేశంలోనే పెళ్లిళ్లు చేసుకోవాలని దేశ ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు. सोचिए, इन दिनों ये जो कुछ परिवारों में विदेशों में जाकर के शादी करने का जो एक नया ही वातावरण बनता जा रहा है, क्या ये जरूरी है? क्या भारत की मिट्टी में, भारत के लोगों के बीच अगर हम शादी ब्याह मनाएं तो देश का पैसा देश में रहेगा, देश के लोगों को आपकी शादी में कुछ न कुछ सेवा करने का अवसर मिलेगा. छोटे छोटे गरीब लोग भी अपने बच्चों को आपकी शादी की बातें बताएंगे. क्या आप वोकल फॉर लोकल के इस मिशन को विस्तार दे सकते हैं? क्यों न हम शादी ब्याह ऐसे समारोह अपने ही देश में करें. ये बहुत बड़े परिवारों से जुड़ा हुआ विषय है. मैं आशा करता हूं मेरी ये पीड़ा उन बड़े बड़े परिवारों तक जरूर पहुंचेगी. ఉత్తరాఖండ్ ఉత్తర కాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీని రక్షించేందుకు రెండో ప్రత్యామ్నాయం అయిన వెర్టికల్ డ్రిల్లింగ్ ను సట్లజ్ జల విద్యుత్ నిగమ్ ఎస్జేవీఎన్ చేపట్టింది. సరిహద్దు రోడ్డు రవాణా సంస్థ బీఆర్ఓ సాయంతో వెర్టికల్ డ్రిల్లింగ్ మిషన్ ను కొండపైకి చేర్చి డ్రిల్లింగ్ కొనసాగిస్తున్నారు. కింద మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సొరంగం నుంచి ఆగర్ మిషన్ ను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ నుంచి తెచ్చిన ప్లాస్మా కట్టర్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్మా కట్టర్ సాయంతో శిథిలాల్లో ఇరుక్కుపోయిన ఆగర్ మిషన్ భాగాల్ని బయటకు తీసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఆగర్ మిషన్ ను బయటకు తీసిన తర్వాత కూలీల్ని బయటకు తెచ్చేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గంలోకి మనుషులు ప్రవేశించి మాన్యువల్ డ్రిల్లింగ్ చేపడతారు. ఇందుకోసం సైన్యం రంగంలోకి దిగనుంది. మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం సైన్యం సాయం చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. మణిపూర్లో అల్లర్ల వల్ల పరిస్థితులు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో తిరుగుబాటు దళాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ వెల్లడించారు.
ఇంఫాల్ లోయకు చెందిన ఓ తిరుగుబాటు దళంతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. త్వరలో మణిపూర్లో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలున్నట్లు బీరేన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మణిపూర్లో హింస చెలరేగినప్పటి నుంచి గతంలో కొన్ని తిరుగుబాటు దళాలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ చర్చల గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ఇదే మొదటిసారి. చైనాలో వెలుగు చూసిన శ్వాసకోశ వ్యాధిపై ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. అయితే చైనాలో తలెత్తిన పరిస్థితి భారత్లో వస్తే ఎదుర్కొనే సన్నద్దతపై సమీక్ష నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజారోగ్యం, ఆసుపత్రుల్లో సన్నద్దతపై సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమీక్షించిన కోవిడ్-19 నిఘా ప్రణాళిక నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఇన్ఫ్లుయెంజా తరహా అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోశ సమస్యల్ని జిల్లాలు, రాష్ట్రాల వారీగా నిశితంగా పర్యవేక్షించాలని కేంద్రం సూచించింది. శ్వాసకోశ సమస్యలు సహజంగా ఇన్ఫ్లుయెంజా, మైకోప్లాస్మా న్యూమోనియా, సార్స్-CoV-2 వల్లే వస్తాయన్న కేంద్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మేరకు రెండో విడత ఖైదీల విడుదల ప్రక్రియలో భాగంగా ఇజ్రాయెల్ విడుదల చేసిన 39 మంది పాలస్తీనా పౌరులు సొంత గూటికి చేరుకున్నారు. రెడ్ క్రాస్ సంస్థకు చెందిన బస్సులో ఖైదీలు వెస్ట్ బ్యాంక్ పట్టణానికి చేరుకున్నారు. అల్బిరేహ్కు చేరుకున్న ఖైదీలకు వందలాది మంది పాలస్తీనా ప్రజలు స్వాగతం పలికారు. హమాస్ జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కొంతమంది యువకులు ఖైదీలో ఉన్న బస్సుపైకి ఎక్కి నినాదాలు చేశారు. రెండో విడతలో 17 మంది బందీల్ని హమాస్ విడుదల చేసింది. మొత్తంగా 2 రోజుల్లో హమాస్ 41 మంది బందీల్ని విడుదల చేయగా ఇజ్రాయెల్ 78 మందిని విడుదల చేసింది. ఇరుపక్షాలు రెడ్ క్రాస్ సంస్థ ద్వారానే బందీలు, ఖైదీల్ని విడుదల చేస్తున్నాయి. భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ షమి మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ రోడ్డు మార్గంలో ఓ కారు అదుపు తప్పి పక్కనున్న పొదల్లోకి దూసుకుపోయింది. ఆ వెనకనే వస్తున్న షమితో పాటు వాహనదారులు వెంటనే స్పందించి కారులో ఉన్న వ్యక్తిని రక్షించారు. అనంతరం బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతను అదృష్టవంతుడని, ఆయనకు దేవుడు మళ్లీ జీవితాన్ని ఇచ్చాడని షమి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. This is an emergency.